ఫ్రెండ్స్ మీరు ఎస్యూవీ లో డిఫరెంట్ వెహికల్ చూస్తున్నారంటే శాంటా ఫీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి A to Z ఫుల్లీ లోడెడ్. డీజిల్ వెహికల్ లో అయితే లేటెస్ట్ మోడల్ వెహికల్ చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే మనకు వెహికల్ అవైలబుల్ ఉంది. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ ఇది చూడొచ్చు, నీట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే 2013 మోడల్ ఉంది, కానీ టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్స్ అయితే చాలా తక్కువ దొరకడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు నేను శ్రీకాస్ రన్వే దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర మనకి ఓల్డ్ మోడల్ వెహికల్స్ విత్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ అడ్రస్ వచ్చేసి అల్వాల్లో అయితే లొకేటెడ్ అయితే ఉంది. ఇక్కడ వెహికల్ వచ్చేసి అన్ని పార్క్ అండ్ సెల్ వెహికల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఓల్డ్ మోడల్ వెహికల్స్ అయితే చాలా నీట్ ఉన్నాయి. విత్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఎల్పిజి, సిఎన్జి, డీజిల్ వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ అయితే మోర్ దెన్ 30 to 50 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని వెహికల్స్ అయితే చూపిస్తాను విత్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్. వీళ్ళ దగ్గర మనకి 2004 మోడల్ నుంచి మరి 2024 వరకు అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళ దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ వస్తున్నారంటే వచ్చి ఈ వీడియో చూపిస్తే మీకు ప్రైస్ అనేది కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఏవే వెహికల్. ఈ రోజు నేను మీ రిక్వైర్డ్ ప్రకారం ఒక వెహికల్ అయితే తీసుకొచ్చాను. లేటెస్ట్ మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ A to Z మొత్తం చూపిస్తాను. అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి టాప్ సెకండ్ వెహికల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. మనం బ్యాక్ సైడ్ చూస్తే చాలా స్పేషియస్ గా ఉంటుంది, చాలా లగ్జరియస్ గా ఉంటుంది. వెహికల్ కి నంబర్ కూడా చూడొచ్చు మీరు, 8792. డీజిల్ వెహికల్ లో అయితే లేటెస్ట్ మోడల్ వెహికల్ చాలా రేర్ గా దొరుకుతుంది. వీళ్ళ దగ్గర అయితే మనకు వెహికల్ అవైలబుల్ ఉంది. ఎక్స్టీరియర్ గానీ ఇంటీరియర్ గానీ చూడొచ్చు మనం. సింగిల్ ఓనర్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. వెన్ కమ్స్ టు ఇంటీరియర్ చూడొచ్చు, చాలా లగ్జరియస్ గా చాలా స్పేషియస్ గా ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయండి వెహికల్ కి. చూడొచ్చు మీరు, పుష్ బటన్ స్టార్ట్ A to Z రావడం జరుగుతుంది. 4 పవర్ విండోస్, ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఉంటుంది. ఎక్స్టీరియర్ కూడా ఒకసారి కాకుండా ఇంటీరియర్ చూడొచ్చు. రేర్ ఏసీ ఈవెంట్స్ ఉంటుంది. వెహికల్ చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా, A to Z ఫుల్లీ లోడెడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి స్కార్పియో 2022 మోడల్ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 45,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. సో ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ 22,50,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే. మీరు ఎస్యూవీ లో డిఫరెంట్ వెహికల్ చూస్తున్నారంటే శాంటా ఫీ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి A to Z ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ ఇది. అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ మోడల్ వచ్చేసి 2015 మోడల్. ఈ వెహికల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ వచ్చి డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు. సో వెన్ కమ్స్ టు ఇంటీరియర్, 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. క్రూజ్ కంట్రోల్, పవర్ స్టీరింగ్, మనకి స్టీరింగ్ మీదనే అన్ని మౌంటైన్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. వెహికల్ కి చూడొచ్చు 15 ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ వచ్చి 7 సీటర్ అండి ఇది. వెహికల్ చాలా లగ్జూరియస్ గా అయితే ఉంటుంది వెహికల్. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ లో వచ్చి ఈ కండిషన్ అయితే ఉంది. చూడొచ్చు, మనకి బ్యాక్ సీట్స్ కూడా చాలా స్పేషియస్ గా, చాలా లగ్జరియస్ గా ఉంటుంది. ఈ వెహికల్ కి ఏసీ కూడా మనకి సపరేట్ రావడం జరుగుతుంది. చూడొచ్చు, ఎక్స్యూవీ లో మనం డిఫరెంట్ ఏదైనా వెహికల్ తీసుకోవాలంటే ఈ వెహికల్ కి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ప్లస్ డీజిల్ వేరియంట్ లో అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మనకి బ్యాక్ సైడ్ డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ కెమెరా A to Z అవైలబుల్ అయితే ఉంది. వెహికల్ వచ్చి CRDI, మనకి సిడాన్ వెహికల్స్ లో వర్నాకి అట్లాంటి వెహికల్స్ కి అయితే ఈ ఇంజన్ అయితే వస్తుందండి. చూడొచ్చు మీరు. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 86,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చి 10,50,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, పోలో. వెహికల్ వచ్చి 2018 మోడల్ హైలైన్ వెహికల్ చూడొచ్చు. ఈ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ A to Z చూపిస్తాను. వెహికల్ హైలైన్ ఫుల్లీ టాప్ ఎండ్ ఉంటుంది. వెహికల్ కి అలాయ్ వీల్స్ గానీ A to Z రావడం జరుగుతుంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, చాలా బాగుంటుందండి. వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఎక్స్టీరియర్ మొత్తం ఈ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ కి ఎటువంటి స్క్రాచెస్ గానీ, యాక్సిడెంట్ గానీ, డామేజెస్ గానీ, ఫ్లడెడ్ ఏవి లేవు. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. 2 to 3 మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ ఒకటైతే టచ్ అప్ అయింది వెహికల్ కి. మిగతా మొత్తం జెన్యూన్ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. వెహికల్ కి 4 టైర్స్, బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్లీ దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే 1,16,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ 6,70,000 కోడింగ్ చేస్తున్నారు. మీరు వచ్చి మాట్లాడితే ప్రైస్ అనేది
నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ షిఫ్ట్ 2013 VXi వెహికల్ అయితే 2013 మోడల్ ఉంది, కానీ టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ A to Z చూపిస్తాను. వెహికల్ కి ఈ 2 to 3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ గానీ ఫ్లడెడ్ ఏవి లేవు. ఈ వెహికల్ అయితే మనకి నాన్ టచ్అప్, అసలు వెహికల్ టచ్అప్ కూడా అవ్వలేదండి. వెహికల్ మొత్తం ఈ కండిషన్ లో ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్, మాన్యువల్ వెహికల్ ఇది చూడొచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో, టిల్ నౌ గ్లాసెస్ మీద మీరు డేట్ కూడా చూడొచ్చు. టిల్ నౌ సేమ్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. వెహికల్ ఎక్స్టీరియర్ ఈ కండిషన్ లో ఉంది. నాన్ టచ్అప్, నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 88,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ కి 4 టైర్స్ బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 430 అయితే కోడింగ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎవరైతే ఓల్డ్ మోడల్ వెహికల్స్ లో షోరూమ్ ట్రాక్ అని చూస్తున్నారు, ఈ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది వాళ్ళకి. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ షోరూమ్ ట్రాక్ తో పాటు అవైలబుల్ ఉంది రిడ్జ్ ZXi వెహికల్. మోడల్ వచ్చి 2014 మోడల్. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. వెహికల్ కి జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ కి చూడొచ్చు మీరు మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి రిడ్జ్ ZXi ప్లస్ కాదు, ఓన్లీ ZXi. ఈ వెహికల్ కూడా అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ బ్యాక్ సెన్సర్, డీఫాగర్, బ్యాక్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో ఉంది. 2014 మోడల్. టిల్ నౌ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. చాలా నీట్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ అనేది కస్టమర్ సపరేట్ గా వేయించుకున్నారు. ఈ వెహికల్ కి ఫ్రంట్ ఆర్మ్ రెస్టర్ కూడా అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ కి ఎలక్ట్రిక్ పవర్ అడ్జస్టబుల్ వ్యూ కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో వెహికల్ అయితే ఈ కండిషన్ లో అయితే ఉంది. సో ఫైనలీ దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 77,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 4,30,000 అన్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుంది. కానీ రిడ్జ్ వెహికల్ మనకి ఇప్పుడు 2014 మోడల్ రిడ్జ్ మనకి షోరూమ్ ట్రాక్ లో దొరకాలంటే చాలా కష్టం. సో ఇక్కడైతే వీళ్ళ దగ్గర అయితే వెహికల్ అవైలబుల్ ఉంది, చూడొచ్చు మీరు. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 2011 మోడల్. పెట్రోల్ కమ్ CNG వెహికల్ ఇది. చూడొచ్చు నీట్ కండిషన్ లో ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ కి ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ మాత్రమే టచ్ అప్ అయింది, మిగతా మొత్తం జెన్యూన్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి CNG వచ్చేసి కంపెనీ అప్రూవల్ ఉంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అట్లా ఏం లేదు. CNG కంపెనీ ఫిటెడ్ అప్రూవల్. బ్యాక్ సైడ్ చూస్తే ఈ కండిషన్ లో అయితే వెహికల్ ఉంది. ఓన్లీ బంపర్ మాత్రమే రీపెండ్ అవ్వడం జరిగింది. వెహికల్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ కస్టమర్ అయితే యూజ్ చేశారు, అంటే తన వెహికలే తను తీసుకున్నప్పటి నుంచి తన పేరులోనే ఉంది, తనే యూజ్ చేశారు. విత్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కి టైర్స్ గురించి మాట్లాడితే 50 to 60% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా నీట్ గా పెట్టుకున్నారు, చాలా బాగుంది. ఇంటీరియర్ చూడొచ్చు, న్యూ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. క్యారియర్ కూడా చూడొచ్చు, గోల్డ్స్ అన్ని అయితే వేయించినారు. క్యారియర్ అయితే చాలా హార్డ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నంబర్ 1 క్యారియర్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో అది కూడా వచ్చింది. సో ఫైనలీ దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 76,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 280 చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ 2011 మోడల్ వోల్క్స్వాగన్ వింటో. వెహికల్ చూడండి బ్లాక్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను. వెహికల్ కి మైనర్ స్క్రాచెస్ మాత్రం ఉన్న వలన అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ అయితే రీపెయింట్ చేయడం జరిగిందండి. వెహికల్ చూడొచ్చు ఈ కండిషన్ లో అయితే ఉంది, నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే మనకు చూడొచ్చు, వెహికల్ కి పెద్ద యాక్సిడెంట్ గానీ ఫ్లడెడ్ గానీ ఏవి లేవు, ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ నెంబర్ వచ్చేసి 4383. వెహికల్ సింగిల్ ఓనర్ అయితే అవైలబుల్ ఉంది. బ్యాక్ సెన్సర్, డీఫాగర్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ కి బ్యాక్ కెమెరా కూడా ఉంది. వెహికల్ వచ్చేసి హైలైన్. ఈ వెహికల్ కి మనకి అలాయ్ వీల్స్ A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చి ఫుల్లీ లోడెడ్ అయితే ఉంది. వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంటీరియర్ లో చూస్తే మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. పవర్ స్టీరింగ్, మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది, చూడొచ్చు మీరు. మాన్యువల్ వెహికల్, లెదర్ సీట్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్టర్ A to Z లోడెడ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ కి. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి 75,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది. సో ఫైనల్ ఈ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 350 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో పోలో గానీ, వెంటో గానీ, వోల్క్స్వాగన్ గానీ ఈ వెహికల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే శ్రీకాస్ రన్అవేలో అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. నీట్ కండిషన్ లో అయితే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వచ్చి కాల్ చేసుకోవచ్చు, మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ.